సంక్రాంతి లాంటి పండుగల సమయంలో చిన్నారులు గాలిపటాలతోటి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవే ప్రాణాల మీదకి వస్తుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక బాబు పతంగి పడిందని ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఒక 40% గాయాలతోటి ఆసుపత్రిలో ఉండి అతను ప్రస్తుతం కోలుకున్నాడు భగవంతుని దయ వల్ల. అయితే అతనికి సంబంధించి అక్కడున్న ట్రాన్స్‌కో అధికారులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాన్ని ఫిర్యాదు చేయకుండా, వాళ్ళకు రావాల్సిన కంపెన్సేషన్ రాకుండా వాళ్ళు కొంత అడ్డం పడ్డారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ మానవ హక్కుల సంఘానికి, కమిషన్‌కి ఫిర్యాదు చేసేందుకు వచ్చిర్రు. మనతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ బాబుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పాపం ఎంత బాధ ఉంటదో ఒకసారి చూడొచ్చు మనం విజువల్స్‌లో. తనకు మొత్తం కూడా ఒక 30-40% కాలిపోయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాడు. కానీ ఇతడు ఇలా ఉండటానికి కారణం ట్రాన్స్‌ఫార్మర్ మీద పడ్డ గాలిపటం తీసేందుకు వెళ్ళిన తరుణంలో అక్కడ అది పేలిపోవడం. అయితే నిజానికి అక్కడికి వెళ్ళకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వహించడం, ఇంత చిన్న బాబుకి ట్రాన్స్‌ఫార్మర్ చేతికందేలా ఉండటం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది.